హాయ్ అండి. మనం చెప్పినట్టుగా కుక్కర్లో అదే ఇడ్లీ పాత్రలో గిన్నె పెట్టాం కదా, తయారైంది చూద్దాం. చూడండి, తయారైపోయింది. ఇక చూడు ఎలా అయిపోయిందో చూడండి. బన్ను లాగున్నది, చాలా చాలా బాగున్నది. దీన్ని ఇప్పుడు మనం కట్ చేసి ఎలా తినాలనేది చక్కగా ఫస్ట్ అబ్బో కాలుతుంది. ఇదైతే రావట్లేదు అసలు. అబ్బో అస్సలు రావట్లేదండి. కట్ చేద్దాం. చూసారా ఎలా చక్కగా తయారైపోయిందో చూడండి. స్పాంజ్ లాగా ఉన్నది. మనము వాతం అనేది లేకుండా మిరియాల పొడి